First of all, hello viewers, welcome to Lakshmi Skills. So ఈ రోజు మనం చూద్దాము స్క్రాల్ బటన్ ని మనం ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి ఎక్సెల్ లో. సో లేదా ఏ డేటాలోనైనా మీరు ఈ విధంగా స్క్రాల్ బటన్ ని తీసుకోవాలంటే ఇలా కూడా మీరు తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను అప్ ఆరో పైన క్లిక్ చేస్తుంటే నాకు ఇక్కడ 2014, 15, 16 సో ఈ విధంగా మనకి ఇయర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. లేదా మీరు ఇక్కడ డేట్ ని కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదైనా ప్రాఫిట్స్ ని కానీ లేదంటే ప్రొడక్ట్స్ ని కానీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఇయర్స్ ని నేను ఎంటర్ చేశాను. మరి ఇది ఎలా యాడ్ చేసుకోవాలి స్క్రాల్ బార్ అనేది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు న్యూ షీట్ అయినా తీసుకోండి, లేదా పక్కనైనా మీరు షీట్ లో మీరు క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ లో డెవలపర్ బార్ దగ్గరికి రండి. సో డెవలపర్ ట్యాబ్ దగ్గరకు వచ్చాక సో ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా, సో ఇన్సర్ట్ కంట్రోలర్. సో ఇన్సర్ట్ కంట్రోలర్స్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇన్సర్ట్ కంట్రోలర్ పైన క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మీకు స్క్రాల్ బార్ అని చూపిస్తుంది కదా, సో స్క్రాల్ బార్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీరు బటన్ ని తీసుకోండి. చూడండి మనకి ఇక్కడ డ్రా అయింది కదా. సో ఇప్పుడు ఈ బటన్ ని మీరు సైజ్ ని మీరు పెంచాలనుకుంటే పెంచవచ్చు, చిన్న చేయాలనుకుంటే చిన్న చేయొచ్చు. వన్స్ ఈ విధంగా చేశాక మీరు ఏం చేయండి, దీనిపైన మీరు రైట్ క్లిక్ చేయండి, ఓకేనా. సో రైట్ క్లిక్ చేశాక ఇక్కడ ఫార్మాట్ కంట్రోల్ అని ఉంది కదా, సో ఫార్మాట్ కంట్రోల్ పైన క్లిక్ చేయండి. సో ఫార్మాట్ కంట్రోల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కంట్రోల్ ఆప్షన్ వచ్చింది కదా, సో ఇక్కడ వచ్చేసి మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ అని చూపిస్తుంది. సో ఇక్కడ మినిమం వాల్యూ వచ్చేసి 0, మాక్సిమం వాల్యూ వచ్చేసి 100 పెట్టుకున్నారు. బట్ నేను అక్కడ ఇయర్స్ చూపెట్టాను కాబట్టి నేను ఇక్కడ మినిమం వాల్యూ 2000 అండ్ మాక్సిమం వాల్యూ 2022 ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు ఏ ఇయర్ అయినా మీరు ఇక్కడ వేసుకోవచ్చు, ఓకేనా. సో సెల్ లింక్ మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఓకే, చూడండి మనకు 2000 అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. దెన్ ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేయండి, చూడండి వస్తున్నాయా 2007, 14, 15, 16, 18, 19 చూడండి మనకి ఈ విధంగా మనకు స్క్రాల్ బార్ ని ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమైందా వ్యూవర్స్? సో ఇది చాలా ఈజీగా ఉంది కదా. సో మీ డాటాకు ఇయర్స్ ని డాటా ప్రకారం అరేంజ్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా యాడ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.